మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పాకిస్తాన్ కి అండగా ఉన్న ఈ టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం, స్ట్రైక్స్ చేయడం జరిగింది. వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది. దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పులు జరపడం, వీటి సరిహద్దుల్లో ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో చాలా తీవ్ర చాలా ఉద్విగ్నతతో కూడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీరుగా గత 2 సంవత్సరాలు 22లో వెళ్ళిన వ్యక్తి. తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను, నేను దేశం కోసమే పుట్టాను, దేశం కోసమే చనిపోతాను అనేది పదే చెప్తా ఉన్నాడు. ఎందుకు ఆయన మనకు ఆ ఉద్యోగాలను అంటున్నా కానీ నేనమ్మా నాకు రైల్వే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగానికి పోలేదు, కేవలం దేశం కోసం పనిచేస్తాను, నేను దేశం కోసం చచ్చిపోతాను అన్న కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. పదే మొన్న కూడా ఏం చెప్పారంటే, నిజంగా ఉగ్రవాదుల తూటాలు కానీ సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసరం, దాని ప్రాణాలు మొత్తం సమస్త భారతంలో కనిపిస్తూనే ఉంటాయి, దాని ఎక్కువ అవుతూనే ఉంటాయి. దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం. చాలా బాధ కలిగించింది. 23 ఏళ్ళ చిన్న వయసు. మన ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు. ఎప్పుడు మన పరాయి దేశాల మీద యుద్ధం చేయలేదు. మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని తప్పని పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ జనరల్, ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు, ఏప్రిల్ 22 ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులను చంపించేసి దానికి పర్యవసానమే. ఇక్కడ 47లో వాళ్ళు విడిపోయారు, వాళ్ళకి దాహం తీరల. 4 యుద్ధాలు చేశారు ఇప్పుడు దాకా, దాహం తీరల. ఇప్పటికీ అమాయకులను పట్టం పెట్టుకుంటా ఉన్నారు. గౌరవ మంత్రి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు అనౌన్స్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున, అలాగే నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి మంత్రివర్గం అందరం ఉన్నాం. ఇక్కడ అందరూ కూర్చొని, మేము ముగ్గురు కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు, ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తా ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే, వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్ లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను. మురళీ నాయక్ చిన్నవాడైనా రాష్ట్రంలో చాలా మందికి పెద్దలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగాడు తన చావుతో. భారతదేశం కోసం తాను పోరాడుతూ తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రక్షణిస్తూ తాను ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి మురళిని తేడమైతే వెనక్కి తాలేము, కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే, దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ
ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇది కుటుంబానికి మంచి జరగాలని, చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనసారా కూడా కోరుకుంటాం. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక